ఆంధ్రప్రదేశ్ రహదారుల రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి తెప్పించిన రోడ్డు డాక్టర్ యంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాకినాడ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ అధునాతన యంత్రాన్ని ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడుస్తున్నారు. జగన్ 5 ఏళ్ల పరిపాలనలో అధ్వానంగా మారిన రోడ్ల సమస్యకు ఇది వేగవంతమైన శాశ్వత పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. మన రోడ్లకు గుంతలు పడినా, పాడైపోయినా సాంప్రదాయ పద్ధతుల్లో మరమ్మతులు చేయాలంటే రోజుల తరబడి పట్టేది. అలా కాకుండా ఈ రోడ్డు డాక్టర్ ఏం చేస్తుందంటే గతంలో ఉన్న ధూళి, చెత్తను హై ప్రెషర్ గాలితో శుభ్రం చేస్తుంది. గుంత లోపల తారు పట్టుకోవడానికి ప్రత్యేకమైన కెమికల్ ను స్ప్రే చేస్తుంది. వేడి తారు, కంకర మిశ్రమాన్ని నేరుగా గుంతలో నింపుతుంది. కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే ఒక గుంతను పూర్తిగా పూడ్చి వాహనాల రాకపోకలను సిద్ధం చేస్తుంది. ఈ రోడ్డు డాక్టర్ ద్వారా రోజుకు సుమారు 50 నుంచి 80 గుంతల వరకు పూడ్చవచ్చు. ఈ మిషన్ వేస ప్యాచ్లు ఎక్కువ కాలం నిలుస్తాయి. ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, ట్రాఫిక్ కు అంతరాయం కలగదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులపై గుంతలను రోడ్డు డాక్టర్ ద్వారా పూడ్చేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించింది. కాకినాడలో పనులు జరుగుతున్న సమయంలో తీసిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు డాక్టర్ గురించి ఆరా తీస్తున్నాయి. దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాల అధికారులు ఏపీకి వచ్చి వివరాలను సేకరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా గుంత కనిపించకూడదు అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా నుంచి రోడ్డు డాక్టర్ను తెప్పించి శరవేగంగా రహదారులకు మరమ్మతులు చేయిస్తున్నారు.